సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్ లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వటంతో ఇదంతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. తాజాగా నాగచైతన్య సమ్మర్ వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోను శోభిత ధూళిపాల లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే శోభిత ధూళిపాల సైతం సరిగ్గా నాగచైతన్య దిగిన లొకేషన్ లాంటి చోట ఫోటో దిగటం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లారా అంటూ నెటిజన్లు వీరిని ప్రశ్నిస్తున్నారు. గతంలో నాగచైతన్య శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ చెఫ్ తో నాగచైతన్య ఫోటో దిగాడు. అయితే ఆ ఫోటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్ అట్లీ మూవీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే సమంత సడన్ గా ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. సద్గురు ప్రవచనాలు వింటూ యోగ సాధన చేస్తూ ప్రశాంతతను పొందుతుంది. సమంత కోయంబత్తూరు సద్గురు ఆశ్రమంలో ఉంది. ఆమె సద్గురు బోధనలు వింటూ ధ్యానం చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతుంది. అయితే సమంత ఇలా మారిపోవటానికి శోభిత కూడా ఓ కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత నా మ్యారేజ్ లైఫ్ లో ఎటువంటి తప్పు చేయలేదని తెలిపారని, సో నాగచైతన్య తప్పు చేసి ఉంటారనే అభిప్రాయానికి నెటిజన్లు వచ్చేశారు. దీనికి తోడు నాగచైతన్య శోభిత కలిసి తిరగటం వల్లే సమంత ప్రశాంతత కోసం ఆధ్యాత్మికంలోకి వెళ్ళిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో తెలపండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.